వెల్కమ్ టు ఓహో టాకీస్. మరి తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ముగుస్తుండడంతో మరి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మంత్రివర్గ విస్తరణ గురించి చర్చ మొదలైంది. కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యంగా సీనియర్ నాయకుల్లో మరి మంత్రి పదవిపై అంటే క్యాబినెట్లో స్థానం కోసం ఆశ పెట్టుకుని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ అంశం మీద ప్రస్తుతం ఉత్కంఠను రేకిస్తూ ఉంది. అయితే ఎమ్మెల్సీగా మరి ఏకగ్రీవంగా ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్లకు ప్రస్తుతం మరి క్యాబినెట్లో బెర్త్ కన్ఫామ్ అయిందని చెప్పేసి అయితే వార్తలు వినపడతా ఉన్నాయి. ఇక మరో అంశం ఏంటంటే మరి ఎప్పుడు పార్టీలు మారే మరి విజయశాంతికి మరి ఏ విధంగా పార్టీలో మరి కీలక పదవి క్యాబినెట్లో స్థానం కల్పిస్తానని చెప్పేసి మరి అంతర్గతంగా పార్టీలో చర్చ జరుగుతూ ఉందట. అదేవిధంగా మరి రాములమ్మకు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి దక్కకూడదని, ఆమెకు ముఖ్యంగా హోంశాఖను కేటాయించకూడదని చెప్పేసి చాలామంది రాజకీయ నేతలు పావులు కలుపుతున్నారట. అయితే ప్రస్తుతం ఈ అంశం పైన కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ మరి విజయశాంతికి సపోర్ట్గా ఉన్న విషయం మనకు తెలిసింది. ఢిల్లీ అధిష్టానం ముఖ్యంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ లాంటి నాయకులు మరి విజయశాంతికి ఒక మంచి కీలక పదవి కట్టబెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాబోయే ఎన్నికలు జిహెచ్ఎంసీ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మరి ఇందులో మరి పార్టీ విజయాలు సాధించాలంటే మరి కీలక వ్యక్తులు పార్టీకి అవసరము. విజయశాంతి అయితే ధీటుగా ఎదుర్కోగలుగుతుందని ఒక సంకేతాన్ని అయితే రాష్ట్ర నాయకులకు ఇస్తున్నారని సమావేశం. ముఖ్యంగా మరో అంశం చర్చనీయాంశంగా మారింది. విజయశాంతికి హోంశాఖ కాకుండా విద్యాశాఖ కేటాయించే అవకాశం ఉందని, హోంశాఖ కేటాయించకూడదని, విద్యాశాఖను కేటాయించి ఆమె యొక్క ప్రాధాన్యతను తగ్గించాలని చెప్పేసి కూడా మరి కొంతమంది సీనియర్ నేతలు పావులు కలుపుతున్నారని మరి సమాచారం అయితే ఉంది. మొత్తానికి క్యాబినెట్ విస్తరణ అంశం తెర మీదికి రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని చాలామంది ఆశావాహులు మరి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టి లాబీయింగ్ కూడా మొదలుపెట్టారని సమాచారం అయితే వినిపిస్తూ ఉంది. మరి క్యాబినెట్ విస్తరణ అంశం పైన కీలక నిర్ణయం ఎవరు తీసుకుంటారు? రేవంత్ ప్రమేయం ఉంటుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తులకు క్యాబినెట్లో చోటు దక్కనుందా? లేదంటే ఢిల్లీ అధిష్టానం సూచించిన వారికే మరి మంత్రి పదవులు కట్టబెడతారా అనే అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక చూద్దాం మరి ఏ విధంగా మంత్రివర్గ విస్తరణ జరగనుంది, ఎవరికి మంత్రి పదవులు వస్తాయి, ముఖ్యంగా విజయశాంతికి హోంశాఖ కేటాయిస్తారా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆమెను ప్రమోట్ చేస్తారా అన్న విషయాన్ని అయితే మనం తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే.